ఋషికొండకి 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రాళ్ళ మీద బొమ్మలకి 700 కోట్ల రూపాయలు, సాక్షి పేపర్కి 400 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు, వాలంటీర్ల ద్వారా 200 కోట్ల రూపాయలతో సాక్షిని ఉచితంగా అందజేశారు. తాడేపల్లి ప్యాలెస్కి 12,85,00,000 రూపాయలు, ఎగ్గపప్పులకు 3 కోట్ల రూపాయలు, స్టేషనరీకి 3 కోట్ల రూపాయలు, పంచాయతీ కార్యాలయాల రంగులకి 2,000 కోట్ల రూపాయలు, ఆ రంగులను తుడిచేయటానికి మరో 2,000 కోట్ల రూపాయలు, మద్యంలో కుంభకోణం పురంధేశ్వరి చెప్పింది, అచ్చెన్నాయుడు గారు చెప్పింది 30,000 కోట్ల రూపాయలు, ఇసుకలో కుంభకోణం వాళ్ళు చెప్పిందే ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు. ప్రజాధనం అంతా చర్యలు ఉండవా సార్? మరి చర్యలు ఉండవా? చర్యలు ఉండాలి కదా. ఉండాలా? మరి కనిపించడం లేదు. 1,000 కోట్ల ప్రజాధనం అంతా వృధా. మరి కనిపించడం లేదు కదా. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి రోజా గారు 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు. బ్యాట్ ఖరీదేమో 1,400 రూపాయలు, బాల్ ఖరీదేమో 400 రూపాయలు. అంత స్వచ్ఛమైన పరిపాలనేనా? ఇప్పుడు ఈరోజు మీరు రేషన్ బియ్యం చూడండి. ఇంకో మాట కూడా చెప్తున్నప్పుడు గంగవరం ఎయిర్పోర్టు దగ్గర నుంచి 23 లక్షల టన్నులు, విశాఖపట్నం ఎయిర్పోర్టు దగ్గర నుంచి 29 లక్షల టన్నులు, విశాఖపట్నం పోర్టు నుంచి, తర్వాత కృష్ణదేవపట్నం దగ్గర నుంచి 34 లక్షల టన్నులు, కాకినాడ పోర్టు దగ్గర నుంచి 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతి అయ్యి 48,000 కోట్ల రూపాయలు పేదోడు తింటున్న బియ్యాన్ని అక్రమార్కులుగా షిప్పుల్లో దక్షిణాఫ్రికాకి 150 రూపాయల చొప్పున అమ్ముకున్నారు. ఇది ఎవరు చెప్పారు? కమల్ చెప్పలా, బాలకోట చెప్పలా, సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెప్పాడు, నాదెండ్ల మనోహర్ మంత్రి గారు చెప్పారు. చర్యలేవి మరి? సీజ్ ద షిప్ అని చెప్పాను. షిప్ ఎంతవరకు వచ్చిందండి? అందుకని మరి చర్యలు తీసుకుంటే దానికి సంబంధించి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పటికీ కూడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు ఈ షిప్ ఎక్కాడు కానీ ఆ షిప్కి ఎందుకు పోలేదు అంటున్నాడు. ఏది పెయ్యవర కేశవ్ మేనల్లుడు యొక్క షిప్కి. అంటే ఈ షిప్లో దొంగలు ఉండారా? అంతే కదా. అంటే ఇవన్నీ కూడా పరిశీలిస్తారండి ప్రజలు చూస్తున్నారండి, గమనిస్తున్నారు. కమల్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పా, ప్రజల వెర్రి గొర్రెలు, ప్రజల మేకలు మేమేదో పింఛన్లు ఇచ్చేస్తే తీసుకొని పండగ చేసుకుంటారు ఆయన అనుకున్నాడు. నేను నొక్కుతున్నాను, 34 సార్లు నొక్కా, 2,72,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చా, పంచా, తుంచా, ఇక నాకు సెల్లం లేదు, వైనాట్ 175 అన్నాడు. వెరసి ఏమైంది? అందుకని ప్రజలు అన్నీ గమనంలో తీసుకుంటారు, పరిశీలిస్తారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి చాలా అప్రమత్తమైన పరిపాలన చేయాలి సార్. ఎందుకంటే పరిపాలన అంటేనే బరువు, పరిపాలన అంటేనే బాధ్యత, పరిపాలన అంటేనే సమన్యాయం, సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే నినాదాలు చేయటం కాదు సార్, మాటల కోటలు దాటడం కాదు, చేతల గడపలు దాటాలి సార్. గత 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ అధికారం వచ్చిన 6 నెలలు ఎలా ఉంది? అప్పుడు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు ఏమైనా అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుత పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటే చెప్తున్నా, పరిపాలన గాడిలో పెడుతున్నారు. ఆయన గాడిలో మీ వ్యక్తిగత అభిప్రాయం, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు కాదు. గతంలో మీరు చూశారు, ఎన్నో ఆటుపోట్లు చూశారు. ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది? మీకు మాట చెప్తా కమల్ గారు. ఈ మధ్యన ఒక శేషయ్యను పెద్ద డాక్టర్ని కలిశాను. ఆయన అన్న మాట ఏంటంటే, స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిషోడు స్వాతంత్ర ఉద్యమకారులు పెట్టిన బాధలు, లాఠీ చార్జీలు ఆ రోజు మనం చూడలేదు, మనం లేము. అవి మనం చూడలేదని జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటిషోడి పరిపాలన ఎలా ఉంటుందో మన కళ్ళ ముందు చూపించాడు. ఇప్పుడు అలాంటి అరాచకమైన పరిపాలన అయితే లేదు. ముందు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా మనగలిగే పరిస్థితి ఉందండి. ఎందుకంటే మీరు అంగీకరించారు కమల్ గారు, నేను సీరియస్గా చెప్తున్నా. ఆ రోజున అసలు మాట్లాడే పరిస్థితి లేదంటున్నాను నేను. ఏ సామాజిక వర్గాన్ని కూడా రోడ్డు మీదకి వచ్చేసి మాట్లాడితే ఎప్పుడు ఎత్తుకుపోతారో కూడా తెలియని ఒక భయానకమైన వాతావరణంలో మనం బతికాం. ఎందుకంటే అమరావతిలో పండగలు లేవు, పబ్బాలు లేవు, అలాంటి స్థితిలో ఆ స్థితి అయితే లేదు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెప్పించో ఒప్పించో పనులు చేపడుతుంది, పరిపాలన గాడిలో పెడుతుంది, తిరిగి కొన్నిటి మీద విచారణ పర్వాలు చేస్తుంది. అందుకని 6 నెలల్లోనే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని నేను కూడా ఆశించట్లా. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలు, తప్పనిసరిగా ఓ సరైన దిశగానే సవ్య దిశగానే పరిపాలన సాగుతుంది అనేది నా భావన. సీరియస్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మీదే దృష్టిలో ఉండాలి. నిన్న వాళ్ళు కలెక్టర్ల మీటింగ్ 2 రోజులు పెట్టి కూడా కలెక్టర్లు మాట్లాడుతుంది కూడా అదే విషయం, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంది కూడా అదే. మేము చెక్ పోస్టులు పెట్టినా కూడా
రేషన్ బియ్యం ఎందుకు కాకినాడ వరకు పోగలుగుతుంది? ఈ బ్లేమ్ ఎవరి మీద వేయాలి? అధికారులు ప్రశ్నించాలా, మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలని ఒక తపన జరుగుతుంది. గతంలో ఇదేమీ లేదు కదా. తప్పనిసరిగా సరైన దిశగానే వెళ్తుందండి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరాటమైన అందరూ అమరావతి మీద కేంద్రం నుంచి నిధులు ఇచ్చే అవకాశం ఉందంటారు? నిధులు తప్పనిసరిగా ఇవ్వాలండి కేంద్రం. ఎందుకంటే అది సాధారణంగా పొత్తులో భాగంగా మర్చిపోయారు. కానీ విభజన చట్టంలో అది మన హక్కు. మనం రాజధాని మేము కట్టుకోవాలంటే రాజధాని మనం కట్టుకోవటంలా కేంద్ర ప్రభుత్వం విభజన కారణంగా ఉన్న రాజధాని హైదరాబాద్ను మరో రాష్ట్రానికి నువ్వు అప్పచెప్పటం మూలాన లోటు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది కాబట్టి, రాజధాని కూడా లేకుండా పోయింది కాబట్టి, తద్వారా నిర్మాణానికి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా కేంద్రమే ఉచితంగానే డబ్బులు ఇవ్వాలి. ఇంకా వాళ్ళు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇస్తాం, ఆ రుణాలు ఇస్తాం అంటున్నారు. ఇప్పటివరకైతే కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి 2014-19 మధ్యకాలంలో ఇచ్చిన 1500 కోట్ల రూపాయలు తప్ప కొత్తగా అది ఇచ్చిందేం లేదు. నిన్న కూడా వాళ్ళు ఇచ్చింది ప్రపంచ బ్యాంకు సంబంధించిన రుణం ఇప్పించారు. మరి అది అప్ప వడ్డీ తక్కువ అనేది అయితే తెలియదు. కేంద్రం మాత్రం సహకరించాలండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే ఇప్పుడు లౌక్యంలో ఉన్నాడు కాబట్టి, మైత్రి బంధంతో ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి సంబంధించిన నిధులను అయితే తీసుకురావాలి. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంగా. ఇప్పుడు రాజధాని అమరావతిలో నిర్మాణాలు డబ్బులు అంటుంటే మళ్ళీ ఆ రెండు ప్రాంతాల్లో మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ రోజున ప్రభుత్వం చేసిన ప్రధానమైన బాధ్యత అమరావతి అంటే అందరిదని చెప్పగలగాలి. అమరావతి అంటే కొందరిది కాదు. ఇది 3 ప్రాంతాలది, ఇది క్యాపిటల్, ఇది ముగ్గురికి సంబంధించిన అభివృద్ధి నమూనాగానే ప్రజలకు చెప్పాలి తప్ప, లేదా మళ్ళీ ఒకవైపుగా మళ్ళీ ప్రచారం జరిగినా కూడా మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు ఆయుధ వైపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గర్జనలో తర్జనలో అలాంటి సభలు పెట్టుకునే అవకాశం అంటే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమని తీసుకొచ్చి మిగతా అన్ని పరిశ్రమలు ఎక్కువ అమరావతిలో కేంద్రీకం అవుతున్నది, రాయలసీమకి ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తాడు చంద్రబాబు అని చెప్పి అంటారు. ఆ పరిస్థితి ఉందంటారా? అలాంటి భావనని తీసుకురావాలి. జనాలది ఫోకస్ అవుతుంది ఆ విషయం. కమల్ గారు నేను చెప్తున్నాను, మీరు అడుగుతున్నారని కాదు. కానీ మన రాష్ట్రమైనా దేశమైనా ప్రధానంగా 3 అవరోధాలండి. 1 కులము, 2 మతము, 3 ప్రాంతము. ఈ మూడింటి మీద గనక ఎవడ కాలు పెట్టేసి రెచ్చగొట్టినా కూడా రాష్ట్రాలు తగలబడతాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వస్తుంది ప్రాంతీయవాదం. ఇప్పుడు ప్రాంతీయవాదంతోనే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి మనం విడిపోయాం. వెరసి ఏమైందంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప తెలంగాణకు వచ్చే బంగారు పల్లెం అయితే ఏం లేదు. ఆ పల్లెమే ఉంది, అదే పల్లెం ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విభజన కాకోకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా? చంద్రశేఖరరావు అయ్యేవాడా? కాదు. కవిత మినిస్టర్ అయ్యేదా? కేటీఆర్ గారు మినిస్టర్ అయ్యేవాడంటే అవకాశం లేదు. అందుకని కోశ అడ్డంగా వేశారు. ఇప్పుడు ఆ ప్రాంతీయవాదం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇంత చిన్న రాష్ట్రానికి 13 జిల్లాల రాష్ట్రానికి అయితే ఆ భావం సరైనది కాదు. ఆ రోజు కూడా మేము అమరావతి ఉద్యమంలో అదే చెప్పాం సార్. ఇప్పుడు అమరావతి స్వార్థ పరులు, అమరావతిలో డబ్బులు సంపాదించుకోవడానికి రైతులు భూములు ఇచ్చారు అని చెప్పేస్తానని చేసే ప్రచారం చేసిన వాళ్ళు చెప్పాం మేము. మీరు చేసిన ఉద్యమం బెల్లర్లు చేయించారనేది కొంత ప్రచారం వచ్చింది. అప్పుడు రియల్టర్లు చేయించారు, చాలా రకాలుగా మామూలు ప్రచారాలు కాదండి. అసలు అమరావతిలో మనుషులు లేరు, రాక్షసులు ఉన్నారు అన్నట్టుగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అది కమ్మోలదే, ఆ భూములు పనికిరావు, అక్కడ ఒక కులమే ఉంటుందా? కమల గారు ఎలా ఉంటుందండి? ఒక కులమే ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో 16,000 గ్రామాలు ఉంటే ఒక కులం ఉన్న గ్రామం చూపించమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడిగాను. అన్ని కులాలు, అన్ని మతాలు. ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు 32% మా భూములు ఉన్నాయి. అది ఎస్సీ తాటికొండ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్డ్, అది ఏంటి. అందుకని ఈ భావం ఈ కూటమి ప్రభుత్వం కూడా పోగొట్టగలరు. నేను ఆ పుస్తకంలో ప్రధానంగా మాట్లాడుతుందంటే రాస్తుంది కూడా అమరావతి ఉద్యమం మనకేం నేర్పింది అంటే పాఠాలు, గుణపాఠాలు. సరిదిద్దుకోవాల్సిన అంశాలని ప్రభుత్వం సరిదిద్దుకొని ఇది అందరిది అనే భావాన్ని అయితే తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి.